నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి నుండి ధర్నాలు కానీ మీటింగ్లు కానీ చేయొద్దంటూ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సర్క్యులర్ జారీ చేయడంతో ఇప్పుడు ఏదైతే సంఘాల నాయకులు కానీ విద్యార్థులు కానీ ధర్నాకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి ఏబీపీ నాయకులు ఉన్నారు. సో మరి అన్న నమస్తే, ఏంటి ఈరోజు ఈ సంఖ్యలు వేసుకొని క్యాంపస్ ముందు రావడం గల కారణం ఏంటి? మరి గత 10 సంవత్సరాలు గడిల పాలన బద్దలైంది, మళ్ళీ ప్రజా పాలన వచ్చింది, కాంగ్రెస్ పాలన వచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మరి ప్రజాపాలనలో మళ్ళీ సంఖ్యలు వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సర్క్యులర్ అనేది నిన్న మొన్న వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో 144 సెక్షన్ విధించారు గత 2 నెలల కింద. అంటే తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో యొక్క సర్క్యులరు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన విధించబోతా ఉన్నారు. దానిలో భాగమే ఆ రోజు 144 సెక్షన్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన అని చెప్పారు. ఇందిరమ్మ పాలన అంటే ఏంది? ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన, ఇందిరమ్మ పాలన అంటే అరాచక పాలన, ఇందిరమ్మ పాలన అంటే జైళ్ళ పాలన, ఇందిరమ్మ పాలన అంటే కేసుల పాలన, ఇందిరమ్మ పాలన అంటే ప్రశ్నించే గొంతుల్ని నొక్కే పాలన. అందరు ఇందిరమ్మ పాలన అంటే ఏదో అనుకున్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ విధించడమే. 144 సెక్షన్ అయిపోయింది. ఈరోజు సర్క్యులర్ ఇచ్చారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా తమ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పోలీసుల పర్మిషన్ తీసుకొని బయటకు రావాల్సినటువంటి ఉత్తర్వులు కూడా రాబోతూ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే వందే మాతరం ఉద్యమంలో వందే మాతరం అని నినాదం ఇస్తే అప్పుడు నిజాం బ్రిటిషర్లు భయపడి జైల్లో వేసిర్రు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో సమస్యల పట్ల నినాదాలు ఇస్తే కేసులు పెట్టమని చెప్తుర్రు. అంటే నిజాం బ్రిటిషర్లు ఎట్లయితే పాలించిర్రో అటువంటి పాలన మళ్ళీ మనం ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తున్నాం. సిగ్గుండాలి. 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే సర్క్యులర్ మీద విద్యార్థి సంఘాలన్నీ నిరసనలు తెలియజేస్తూ ఉంటే కనీసం ఒక కాంగ్రెస్ నాయకుడు ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే దీని యొక్క అర్థమైంది, మా అందరికీ అనుమానం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ యొక్క సర్క్యులర్ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. పెండింగ్లో 8,000 కోట్ల స్కాలర్షిప్ ఉంది, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి అంటా ఉన్నారు. స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది, ఇంకోటి హాస్టల్లో వసతులు బాగాలేవు అని ప్రశ్నిస్తూ ఉంటే దాని మీద కూడా మా మీద చర్యలు తీసుకుంటాను, అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి రావడం గల కారణం ఏమైనా? పురుగులన్నం పెడితే పెట్టేందుకు తినాలి, పెచ్చుల మీద పడితే తలకాయ బగిలించుకోవాలి, సార్లు చదువు చెప్పకపోతే సార్లను అడగొద్దు, పాము కాటుకు గురైతే అడగొద్దు. యూనివర్సిటీలో ఏదైతే వస్తువులు కల్పించాలని అడిగితే ఈరోజు కేసులు పెట్టమని చెప్తా ఉన్నారు. అంటే మీకు వీళ్ళకి పాలన చేత కావట్లేదు, కాంగ్రెస్ పార్టీకి పాలన అనేది చేత కావట్లేదు. చేత కాకి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. చేత కానప్పుడు రాజీనామా చేయాలి. అంతేగాని ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి విద్యార్థుల మీద ప్రశ్నించే గొంతుకలపైన నిషేధాజ్ఞలు విధించడం అనేది చాలా సిగ్గుచేటు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరిగారు. రాజ్యాంగానికి ప్రమాదం ఉంది, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుచురు అని. అది సిగ్గులేదు ఆయనకి? రాహుల్ గాంధీ నీ కాంగ్రెస్ పార్టీ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని బహిరంగంగా అవమానిస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛకి తూట్లు పొడుస్తుర్రు. మరి ఎడవన్నవా నువ్వు? నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనే ఇటువంటి హక్కులు కాల రాస్తున్నారు, నువ్వు దేశం మొత్తం ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతావు. నీకేమైనా ధమాకుందా నీకు? నువ్వు రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పట్లేదు? ప్రజాస్వామ్యబద్ధంగా పాలించు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు పాలించని ఎందుకు చెప్తలేవు? మరి చెప్పాలి కదా. కానీ ఇంకో పక్క చూసుకుంటే ఒక పక్క యూనివర్సిటీల పేర్లు కూడా మారుస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన పరిస్థితి ఏం చెప్తారు? అసలు యూనివర్సిటీల పేర్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక పక్క సమస్యల మీద చాలా పోరాడుతూ ఉన్నారు. ఆ సమస్యలు పక్కన పెట్టి యూనివర్సిటీల పేర్లు, ఆ లోగోల పేర్లు, టీజీని టీసీ పెంచడం ఎట్లా చూస్తారు ఇదంతా? రేవంత్ రెడ్డి మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్. టీఎస్ని టీజీగా మార్చిండు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు, ఈరోజు పేర్లు మార్చుతూ ఉన్నాడు. రైతు బంధు ఇయ్య అంటేనేమో యూనివర్సిటీ పేరు మారుస్తాడు, స్కాలర్షిప్ ఇయ్య అంటేనేమో టీజీ మారుస్తాడు, దాన్నేమో మన రాష్ట్ర గేయాన్ని మారుస్తాడు. ఇవి డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ. ఏం అడగొద్దు, అడిగితేనేమో మూసిన ప్రక్షాళన అంటాడు. మూసిన ప్రక్షాళన ఏమైంది? మరి ఏమైంది? అంటే డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇటువంటి పేర్లు మార్చుడు, ఊర్లు మార్చుడు, ఇటువంటి కొత్త విధానాలు తీసుకొచ్చు రాష్ట్ర ప్రజల్ని సమస్యల నుంచి డైవర్ట్ చేస్తూ ఏం అడగొద్దు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సర్క్యులర్ని ఒకవేళ తీసేయకపోతే స్వాగతిస్తారా? మరి దీని మీద ఏమైనా పోరాటం మళ్ళీ కొనసాగించే ప్రయత్నం ఉందా? పోరాటం అనేది ఖచ్చితంగా చేస్తాం. మా యొక్క పోరాటం ఆగదు. ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థులు చదువుకోవాలి. వాళ్ళకైనా సమస్య వస్తే వాళ్ళ యొక్క సమస్యని రాజ్యాంగం కల్పించిన హక్కుతోటి వాళ్ళు తెలియజేసుకోవాలి. చేసేంత వరకు సర్క్యులర్ వెనక్కి తీసుకునేంత వరకు ఏబీవీ ఆధ్వర్యంలో మేము కొట్లాడుతూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.